నమస్కారం. 2026 కర్కాటక రాశివారికి చాలా ప్రత్యేకమైన సంవత్సరమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ఫోకస్ అంతా డబ్బు, బయట విజయాల మీద కాదు, బంధాలు, మనశ్శాంతి మీద ఉండబోతోంది. మరి ఈ ఏడాది కర్కాటక రాశివారి భావోద్వేగ బలం, కుటుంబ బంధాలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా 2026 ఆర్థిక చిత్రాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడొక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఆదాయమేమో 2 పాయింట్లు, ఖర్చులేమో ఏకంగా 11 పాయింట్లు. అరే, ఇదేంటిలా ఉంది అని మొదట చూపులో కొంచెం కంగారుగా అనిపించొచ్చు. కానీ ఆగండి, ఈ అంకెల వెనుక ఓ పెద్ద కథే ఉంది. అవును, ఆ అంకెలు కేవలం కథలో ఒక భాగం మాత్రమే. 2026 సంవత్సరం ఏం చెబుతోందంటే, ఒక్క నిమిషం, భౌతిక లాభాల పరుగు ఆపి మీ లోపలికి తొంగిచూడండి అని. అంటే అంతర్గత ఎదుగుదల, మానసిక శాంతి, వీటిపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. ఈ ఏడాది నిజమైన సంపద అంటే ఏంటో ఆ నిర్వచనమే మారబోతోంది. సో ఈ విశ్లేషణ మొత్తం ఈ ఒక్క ముఖ్యమైన పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. అంటే 2026లో కుటుంబం, భావోద్వేగాలు, ఇంకా మన అంతర్గత బలం, వీటికి ఎంత ప్రాధాన్యత ఉండబోతోందో మనమిప్పుడు చూడబోతున్నాం. డబ్బు విషయంలో ఆదాయం అంత గొప్పగా లేకపోవచ్చు కానీ అంతకంటే వెలకట్టలేనివి కొన్ని ఈ సంవత్సరం దక్కబోతున్నాయి. అవేంటంటే, 1 జీవితంలో ఒక స్థిరత్వం, 2 బలమైన కుటుంబాండ, 3 మానసిక దృఢత్వం. చెప్పాలంటే ఈ 3 ఈ ఏడాదికి మూలస్తంభాల్లాంటివి. సరే, ఈ ఏడాదిని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే వార్షిక స్కోర్ కార్డ్ని చూడాలి. ఈ నంబర్స్ వెనకున్న అసలు కథేంటో, అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం రండి. ఇదిగోండి 2026కి సంబంధించిన పూర్తి స్కోర్ కార్డ్. ఆదాయం, వ్యయం గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా. ఇక రాజపూజ్యం, అవమానం విషయానికొస్తే రాజపూజ్యం 4 పాయింట్లు, అంటే సమాజంలో దక్కే గౌరవం. అవమానం 7 పాయింట్లు, అంటే ఎదురయ్యే సవాళ్లు. ఇక్కడ గౌరవం కన్నా సవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నా వాటిని తట్టుకొని నిలబడే శక్తి కూడా ఈ ఏడాదే వస్తుంది. అది గుర్తుంచుకో. మళ్లీ చెప్తున్నా, ఆదాయం స్కోరు 2 చూసి కంగారు పడద్దు. దీనర్థం డబ్బులు రావు అని కాదు. వచ్చే డబ్బులు చాలా సేఫ్ మార్గాల్నుంచి వస్తాయని. అంటే ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు, ఇంటి నుంచి చేసే పనులు కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ లాంటివి కావచ్చు. పెద్ద పెద్ద రిస్కులు తీసుకునే సంవత్సరం కాదిది. నెమ్మదిగా, నిలకడగా ఉండే ఆదాయం మీద దృష్టి పెట్టాలి. అలాగే ఖర్చులు 11 పాయింట్లున్నాయని కూడా వర్రీ అవ్వద్దు. ఇవన్నీ అనవసరమైన ఖర్చులు కాదు. ఎక్కువగా ఇంటిని బాగుచేసుకోడానికో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమో, వాళ్ల మంచికోసమో పెట్టే ఖర్చులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఖర్చులు కాదు, భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి పెట్టుబడులు. లెక్కల ప్రకారం చూస్తే ఆదాయం 2, ఖర్చు 11, అంటే నిఖరంగా -9. ఆర్థికంగా ఇది కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. కానీ 2026 కథ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. చూసారా, ఈ చిత్రం ఈ సంవత్సరం మొత్తాన్ని ఒక్క ఫ్రేమ్లో చూపిస్తోంది. ఆర్థికంగా బ్యాలెన్స్ షీట్లో లోటు కనిపించినా జీవితంలో మాత్రం ఒక అద్భుతమైన సంపద దక్కబోతోంది. అదేంటంటే కుటుంబ అండ, మానసిక బలం. ఈ 2 శక్తుల ముందు ఏ ఆర్థిక లోటైనా చాలా చిన్నదే. ఓకే, ఈ అంతర్గత ఎదుగుదల అనే కాన్సెప్ట్ బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా కెరీర్, ఫైనాన్స్, రిలేషన్షిప్స్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. కెరియర్ విషయానికొస్తే ఈ ఏడాది ఫోకస్ అంతా స్టెబిలిటీ మీదే ఉంటుంది. ఇంటికి దగ్గరగా, కుటుంబంతో గడపడానికి వీలుగా ఉండే పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫుడ్, రియల్ ఎస్టేట్, హోమ్ సర్వీసెస్ ఇలాంటి రంగాలు బాగా కలిసొస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఎక్కువ ఒత్తిడి లేని, మనశ్శాంతిని ఇచ్చే పనిని ఎంచుకోవడం. ఇక డబ్బుల విషయానికొస్తే ఈ ఏడాదికి ఒకటే మంత్రం: సేఫ్టీ ఫస్ట్. రిస్క్ తీసుకునే సంవత్సరం అస్సలు కాదు. బంగారం లాంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టడం, చిన్నగా పొదుపు చేసుకోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం, ఇవి చాలా అవసరం. ఈ సంవత్సరం అసలైన బలమంతా కుటుంబంలోనే ఉంది. వాళ్లే అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్. బంధాలు ఇంకా బలపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. రైట్, ఇప్పటిదాకా థియరీ అంతా చూశాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా 2026లో ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన కొన్ని స్ట్రాటజీస్, ఒక రోడ్ మ్యాప్ లాంటిది చూద్దాం. ఈ ఏడాదిలో టైమింగ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా మార్చ్, ఏప్రిలు, మే ఈ 3 నెలలు చాలా బావుంటాయి. అలాగే సెప్టెంబర్ కూడా. ఏవైనా ముఖ్యమైన పనులుంటే ఈ టైంలో ప్లాన్ చేసుకోవడం బెస్ట్.
అయితే జూలై, డిసెంబర్ నెలల్లో మాత్రం కొంచెం జాగ్రత్త. తొందరపడి ఎమోషనల్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఆ అంతర్గత బలాన్ని, మానసిక శాంతిని ఇంకాస్త పెంచుకోడానికి ఇక్కడ కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కదా, సో ఈ పరిహారాలు చంద్రుడి బలాన్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సరే, ఇక ముగింపుకొచ్చేద్దాం. ఈ అనాలిసిస్ మొత్తం విన్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన విషయమేంటి? 2026లో అసలైన సంపద అంటే ఏంటి? ఫైనల్గా చెప్పాలంటే 2026 సంవత్సరం సక్సెస్ అనే పదానికి కొత్త డెఫినిషన్ ఇస్తోంది. ఈ ఏడాది నిజమైన విజయం బ్యాంక్ బ్యాలెన్స్లోనో ప్రమోషన్లలోనో లేదు. అది ఇంట్లో దొరికే ప్రశాంతతలో, కుటుంబ సభ్యుల నవ్వుల్లో, మనశ్శాంతిలో ఉంది. అదే అసలైన సంపద. మరి ఈ 2026లో ఈ అంతర్గత బలాన్ని, ఈ నిజమైన సంపదను పెంచుకోడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి. మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి.